అయితే ఇట్లా గుడి కొట్టినందుకు ఇంటికల్లా నేను వచ్చేసిన మాట. నువ్వు ఆయన గొక్కని చేస్తావు మొత్తం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా ఎక్కువ బండిలో ఇది ఒక బండి అనమాట. బండి కొంచెం తడబడ్డావో అయిపోతావు మనం నెక్స్ట్ గుడ్లు పండిస్తున్నాం. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనం కొంచెం షాంపూ వేసుకోవాలా? మనం 450 రూపాయలు ఇచ్చి పిలిపించినాం. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపీ అన్నమాట. వచ్చేసి ఏంటంటే ఎగ్ బుజ్జి అలా నిజంగా వచ్చిన ఎగ్ బుజ్జి నాకు మజాగా సీరియస్ ఇది ఒక్కటి నువ్వు నా ఖాళీ బట్ట చెప్పుకోవడం చెప్తున్నా చెట్టు ఇప్పిస్తావు నువ్వు. నేను అట్లా అడుగుతా చూడు ఖాళీ నువ్వు పిచ్చా చెప్పు. ఇగో నువ్వు మా మాస్టర్ ని పిలుస్తా. ఒక్కసారి మా మాస్టర్ కి నువ్వు రా మాస్టర్ కదా ఒకసారి కదా జల్లిరా దా 300 నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదరా రే. నేను ఏది ఫేమస్ రా? దేంట్లో ఫేమస్ చెప్పు. దాంట్లో ఉండాలా నీ అమ్మ జఫలా కొడుకు. ఏం చేస్తారా అది చెప్పు. ఫేవరెట్ కూర ఏం చేస్తా? అన్న చీప్ షెఫ్ అని చెప్తున్నా. షెఫ్ కాదురా, నేను బెస్ట్ కూర కర్రీ ఏం చేస్తా? మ్యాగీ వేసేసాడు, బాగా వేసేసాడు. చేస్తున్నా మళ్ళా మీరు ఎందుకు చేస్తున్నా? మీరు నువ్వు చేస్తే తినాలన్నా ఎవరు మళ్ళా నువ్వు ఆయన గొక్కని చేస్తావు మొత్తం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా అయితే మనం ఫస్ట్ మనమైతే మనకి చచ్చిపో ముఖం మీద పడుతుంది. చెక్ చేస్తున్నాడు. అనుకోని లేచిరు. ముందు మనకి ఒక తగినంత నూనె అయితే తొలగించుకోవాలన్నమాట. మనం తొలగించాలంట. ఏం చేస్తున్నావురా? చూసినా మాస్టర్ గుర్తుపట్టేసి చూసిరా? ఆయన ఆయన మీరు చూసిరా? అర్థం చేసినా గుర్తుపట్టేసి ఎక్కువ గుడ్లు వేస్తా కదన్నా. నా విధానం ఎవరి విధానం వాళ్ళదన్నా. ఇప్పుడు నువ్వు ఇంత నూనె వేస్తావు, ఇన్ని గుడ్లు వేస్తావు. అందుకే రోజులకు చచ్చిపోతారు అంత నూనె ఏంటి. మనం ముందుగానే మనకి అన్ని కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. మనమైతే ఫస్ట్ నూనె కాగాలన్నా. ఇవాళైతే మనం ఎగ్ బుజ్జి చేయబోతున్నాం. ఎగ్ బుజ్జిలా గుడ్లు, ఆనియన్, తెల్ల మిర్చి, కట్మిర్చి కాదు, నల్ల పుదీనా
పుదీనా అది కారం అది ఎందులో నా పుదీనా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చికాయ నూనె కాగానే మనం ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట. అరే చేయగలుగు చూసుకుంటే అయితే ఈ ఉల్లిగడ్డలు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలన్నమాట. ఖరాబ్ అయితే చేసి ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మొత్తం కింద పడేస్తాను. నేర్చుకునే నీకన్నే కదా అన్న. పొద్దున చేసిన మ్యాగీ గురించి చెప్పు. కేరళలో ఇదే వాడతారన్నా కాదు తెలంగాణ. ఇది వంటల నూనె అన్నా నీకు తెలియదు. అరే నా కుక్కు నాకు ఏం అన్న నీ విధం లేమే. నువ్వు కేకా ఇప్పుడు చూసుకునే వరకు నూనె అయితే కాగిందనమాట. మిరపకాయలు వేసుకున్నాం అనమాట. మిరపకాయలు కాగాలి. ఇప్పుడు లైక్స్ ఇవాళ వచ్చేసి మన నరేష్ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. సో గైస్ మేము స్టార్టింగ్ లో ఒక చిన్న మీరు ఎక్కువ మాటికి అయితే స్పూన్ తో ముట్టకండి. దాంట్లో చాలా బ్యాక్టీరియా అనేది ఉంటది అనమాట. సో మీరు టేస్ట్ మంచిగా రావాలంటే దా సూపర్. చెప్పట్లు కొట్టాలంటే మన ఎక్స్పెరిమెంట్ అనేది ఉండాలన్నమాట. సో మీరు మళ్ళా చూసుకోవచ్చు. మినిమం ఒక 2 to 3 గుడ్లు అయితే ఇట్లా కొట్టాలి. సో గైస్ ఆ గుడ్డు కొట్టినందుకు ఆ గుడ్డుకి కట్టపక్క ఇంటికలు వచ్చినాయి అనమాట. అది ఒక టెక్నిక్ అన్నమాట. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో మీకు అద్భుతం చూపించబోతున్నా. ఈ అద్భుతం మీరు షాక్ అవుతారనమాట. మనం కూర వండుతున్నప్పుడు నెత్తి మీద గుడ్డు కొట్టినందుకు ఇంటికల్లా నేడు వచ్చేసినాయి అనమాట. సో సో గుడ్డు గురించి మనం చేసినప్పుడు గుడ్డు గురించి చేసినప్పుడు ఇంటికల్లా నేడు నెత్తి మీద గుడ్డు కొట్టినప్పుడు ఏదైతే ఆ వేడి ఉంది ఆ వేడి నెత్తి మీదకి వచ్చినప్పుడు ఇంటికల్లా నేడు వచ్చేసరి జూమ్లో తీసుకో. అప్పుడప్పుడు కొన్ని తెల్ల ఇంటికలు కూడా వస్తాయి. అవి నల్లగా అవుతాయి అనమాట. స్టార్ట్
పైసా మీరే ఫైటింగ్ చేస్తున్నారు. చూడు 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 రాబో సో ఇక్కడ ఆడియన్స్ కూడా ఉన్నారు కానీ మనం వాళ్ళకి తింపని పిలిపించినాం అన్నమాట. కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్. మా దగ్గర ఎంత పని కూడా ఎట్లా చేస్తుంది. వీడు ఒక టైంలో మన నేపాల్ ఫాస్ట్ ఫుడ్ షాప్ లో పని చేస్తుండే. నేపాల్ ఫాస్ట్ ఫుడ్ షాప్ లో పని చేస్తుండే మనం 450 రూపాయలు ఇచ్చి పిలిపించినాం. అవునా 300. నాతో వస్తావా నల్లాగు గోడవ. చీచి చీరెను నీచి చీచి చీరెను నీ. మీరైతే చూస్తురా మీకు ఇట్లాంటి పార్టీలలో ఈవెంట్ గురించి మాకు కావాలంటే మాకు ఫోన్ చేయొచ్చు. బ్యాక్టీరియా అనేది మనకు చాలా దీంట్లో బ్యాక్టీరియా వచ్చేసింది, వాడు తుమ్మేసిండు, మన సర్ది గిడిది అవుతుంది. సో అందుకని మనం తుమ్మిండు సర్ది అవుతుందా లేదా? మనం గుడ్డు తింటే మనకి చాలా ప్రోటీన్ అనేది వస్తుంది అనమాట. సో హెయిర్ దగ్గర నుంచి కళ్ళు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకి చాలా మంచిగా అవుతుంది. అందుకని మనం కొంచెం షాంపూ వేసుకోవాలి. వేసుకోవచ్చు మనం దీంట్లో. తెలియని విషయం కూడా ఇంకోటి, మనం దీంట్లో క్రాక్ జాక్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం స్పెషల్ ఇది స్పెషల్ అన్నమాట. చైనా నుంచి మనం ఇది మసాలా. సో మసాలా కూడా చైనా వాళ్ళు పేరు చేంజ్ చేసిండు, కాఫీ పౌడర్ అనుకుంటారు. ఇది అసలు మసాలా అన్నమాట. మనం ఇట్లా సపరేట్ ప్యాకింగ్ చేయించి తెచ్చుకోవాలి. మనం ఇవి తినమన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే మనం ఏదున్నా ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్స్ తింటాం అన్నమాట. సో మనకు కావాల్సింది మన ఫుడ్ ఇక్కడ చూపి. సో ఇది పెరుగు అన్నాం అనమాట. నేను ఎక్కువ మాటికి ఇదే తింటా, 3 times 2 times ఇదే తింటా. ఇది చాలా న్యాచురల్ గా చేయబోతున్నాం మేము. సీనియర్స్ ఓవర్ చేయలేదు. సీనియర్స్ 1 2 3 ఆడనే నుంచి జూనియర్ కి ఇచ్చినాం అనమాట. జూనియర్ కొంచెం ఇచ్చేసరికి పొగ ఎక్కువ అయిపోయింది మా నాన్నకి. బిస్కెట్ వాసన వస్తుంది. బిస్కెట్ బుజ్జి బజ్జి ఎగ్ బుజ్జి క్రాక్ జాక్ ఎగ్ బజ్జీ అనమాట. సో ఇది మనం కొత్తగా తీసినాం. అది మనకి ఇది దీని గురించి ఏమైందా బిస్కెట్ షాటా లాభా ఏముంది దగ్గర దాంట్లో ఉల్లిగడ్డలు నూనె గుడ్డ తప్ప ఏమేయలే. ఉప్పు ముట్టుకుంటే నూనె చూడరా పిండితే చూపి నూనె చూపి
దీని వల్ల ఏమేమి వస్తాయి సైడ్ ఎఫెక్ట్. అరే అలాగంటే ఆరా నీ వల్ల ఆట అన్ని పోతున్నాయి. నువ్వు కొత్త పూర్వలకు ఎట్లా వస్తున్నావు? కొత్త పూర్వలకు ఎట్లా వస్తున్నావు? ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా కడుపు నొప్పి లేపు చచ్చిపోతారు. చేసిండు ఇక అయిపోయి ఎవడన్నా తినని పోయి వాళ్ళు. అరే మా ఆర్డర్లు ఏం క్యాన్సిల్ కావు, మా ఆర్డర్లు అన్ని. ఇప్పుడు ఇట్లాంటి ఫ్లాప్ అయినప్పుడు చాలా మంది అన్నం పడేసామని చూస్తాం, మేము అట్లా కాదు. కుక్క బయట ఉందిరా, కుక్క అంటే హారిక అంటుంది. క్రాక్ జాక్ విత్ పల్లి అండా బుజ్జి. ఎక్సలెంట్ బాబు, ఎక్సలెంట్ వండినవరా. సూపర్ సూపర్ సూపర్. ఆడు ఏడుస్తుండు, రూమ్ లో ఏడుస్తుండు. లేదు కొత్త పోరోలా నేను ఎట్లా తింటావురా? ఎట్లా తింటావు నువ్వు? వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. అరే చెప్పని మీరు ఏడుస్తుంది దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు పెద్దోళ్ళు గంగరాజు ఉండు, నేనున్నా ఇంట్లో ఏం చేస్తాం? అరే పోతావురా నాయన. చెప్తా మ్యాగీ ఎట్లా చేస్తారు? నెయ్యి వేసుకొని అది చేసి, వీడు మ్యాగీని నూడిల్స్ లెక్క చేసిండు. నేను వేడి నీళ్ళు పెట్టుకున్నా స్నానానికి, ఆ వేడి నీళ్ళలో మ్యాగీ వేసి తినిపించిండు. మీరు టేస్ట్ చేస్తే పిచ్చోలు అవుతారు అన్నాడు. దాంట్లో ఆల్రెడీ మసాలా ఉంటది. ఆ మసాలా కాకుండా చికెన్ మసాలా, మటన్ మసాలా. అరే ఏం చేసిండు? ఆ మ్యాగీ మసాలా, ఇప్పి మసాలా ఉంటాయి కదా, అలాగే ఉంటాయి కదా, రెండు ఒకటి దాంట్లో మిక్స్ చేసి కగ్వాడు ఏమనుకోండు, లూజ్ మోషన్స్ గోలు వేసిండేమో అనుకోని మీ ఇంట్లో పెట్టుకోండు. పాపం వాడు పొద్దున వచ్చి మోషన్స్ అవుతున్నాయి, మ్యాగీ లాగా చేయాలి, నూడిల్స్ లాగా వేస్తాడు. మా పోరలు కూడా చాలా మంచిగా చేస్తారు చూడు, అన్నం వేసుకొని తింటుండ్రు. నేను టేస్ట్ అంతా నచ్చింది. పప్పు చేసిండ్రా బాబు. సూపరా, ఎక్సలెంట్. అరే మొత్తం సరే చూడు రీ. అయ్యో వాడు తినా అన్నాడు, ఇగో తినా అన్నాడు, పప్పు అన్నాడు. ఇగో ఏం వేసుకోండు మీరు చూడు. పప్పేనా చేయగలుగుతురా మసాలా తక్కువ చేసింది. నేనే చెప్పినారా అది మసాలా లేకుండా నార్మల్ పప్పులాగా ఏమన్నా. ఎందుకంటే మసాలాల వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి రా. చాలా మనం హైజీనిక్ ఉండాలా చాలా. అది ఆ పప్పు కూడా నేను ఆడేయడం కాదు, మనం పండించిన పప్పు అది. మనం నెక్స్ట్ గుడ్లు పండిస్తున్నాం. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫార్మింగ్ కోడి ఫార్మింగ్ కాదు, చెట్ల ఫార్మింగ్. చెట్లకి వెళ్ళి వస్తాయి. మొన్న ఇట్లనే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నేను 50 రూపాయలకు 100 రూపాయలు చేసిన ఫార్మింగ్. ఇప్పుడు వచ్చిందా నెత్తి మీద గుడ్డు కొట్టినాక వానికి ఎన్నికలు రాలే, 4 వచ్చినాయి ఇటు. సో గైస్ ఫైనల్లీ చూసిరు కదా. నెక్స్ట్ వీడియో మీరు ఏమనుకుంటారు? వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, రెసిపీస్ అట్లాంటి చాలా చేస్తాం అనమాట. ఏం కావాలా? చాక్లెట్, చికెన్ చాక్లెట్, చికెన్ కేక్ చేసాం. చికెన్ కేక్ అంటున్నా, చాక్లెట్ కేక్ చేస్తాం అనమాట. చాక్లెట్ కేక్ కి మనకి ఏమేమి కావాలో మన దగ్గర కావాల్సింది అన్ని ఉన్నాయన్నమాట.
సో మనం ఫ్లేవర్స్ అనేది దీంతోనే కొడతాం. ఏందన్నా ఇది? రూమ్ స్ప్రే తోని మనం రూమ్ స్ప్రే అవి వాళ్ళు వాడతారు, మనం వేరేది వాడతాం. మనం ఈడ చూస్తే మన దున్నపోతు మీకు ఈడ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లా మనకి ఎలుగు బండ్లు కనిపిస్తుంటాయి. ఆ ఎలుగు బండిలో ఇది ఒక బండి అన్నమాట. బండి